ఈటీవీ విన్ నుంచి ఏదన్నా ఒక ప్లాట్ వస్తుందంటే ఫస్ట్ మెసేజ్ నితిన్ గారికి వెళ్తుంది. నితిన్ గారు ఈటీవీ విన్ ఇస్ ప్రూవింగ్ ఎవ్రీ టైం. ప్రతిసారి ఆ డైలాగ్ ఉంటుంది కదా, దీనికన్నా ఇంకేమన్నా మంచి ప్రాజెక్ట్ ఏదైనా ఇస్తారా అంటే ప్రతిసారి యూ ప్రూవ్ అస్ దీనికన్నా డబుల్ త్రిబుల్ మంచి ప్రాజెక్టులు మేము ఇస్తామని చెప్పి మీరు వస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్ వాళ్ళందరికీ కూడా ఇంత అద్భుతమైన ఆనిముత్యాలను మా ముందుకు తీసుకొస్తున్నందుకు. అండ్ రాజు వెట్స్ రాంబాయ్ గురించి మాట్లాడుకుంటూ వస్తే పేరు పేరున ప్రతి ఒక్కళ్ళండి, ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, హీరో హీరోయిన్ ఎవరి గురించి చెప్పినా యాక్టింగ్ మాత్రం ఎర్రగా తీసేశారు. ఇందాక నాగేంద్ర గారు అన్నట్టు కొత్త యాక్టర్స్ని మాకు పరిచయం చేశారనమాట. సో టోటల్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్. సినిమా నిజంగా ఇంత అంటే ఇలాంటి ఒక స్టోరీ ఉంటుందా, ఇలాంటి ఒక ఫాదర్ కూడా ఉంటాడా అని ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళందరూ కూడా బాబోయ్ మేము చాలా బెటరు, మా నాన్న చాలా 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 మంచోళ్ళు, మా నాన్నలందరూ బంగారాలు అనమాట, ఇలాంటి నాన్న నాకు ఉన్నాడని తెలిస్తే నేనేం చేస్తానో, నాలోని వైలెంట్ యాంగిల్ ఏం బయటకు వస్తుందో తెలియదు కానీ, బట్ చైతు గారు యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండి. నిజంగా అసలు ఆ బ్లడ్లోనే ఉందన్నట్టు ఇందాక ఎటు నుంచి ఎలా పర్ఫామ్ చేశారో ఏంటి, ఒక్కొక్క చోటని చూస్తుంటే మిమ్మల్ని ఎక్కడ కనిపిస్తాడు ఈయన, కొట్టేదో ఆగండి, ఏంటి తీసుకెళ్ళి ఏంటి ఇలాంటి పనులన్నీ చేశాడు ఈయన అని చెప్పి అంత కోపం వచ్చిందనమాట. అంత కోపం మాకు వచ్చిందంటే డెఫినెట్గా మీరు 1000% అందులో ఏమంటారు సక్సెస్ అయిపోయినట్టు లెక్క అనమాట. అండ్ ఇంకా మా ఆంధ్ర అమ్మాయి తేజస్వి, సో అదిరిపోయింది. రాంబాయి నిజంగా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కమిటీ కుర్రాలు మర్చిపోయాను నేను యాక్చువల్లీ. ఆ కమిటీ కుర్రాల్లో అమాయకంగా ముద్దు పెట్టేశాడు అన్న అమ్మాయి అసలు ఇందులో ఎంత మెచ్యూర్ ఎనఫ్గా యాక్ట్ చేసింది, అసలు చాలా చాలా బాగుంది. నిజంగా అందరం గుర్తుపెట్టుకుంటాం రాంబాయి అంటే. తేజస్వి కూడా కాదు రాంబాయి, మాకు రాంబాయి కానీ గుర్తుంటుంది. ఇంకెవరి గురించి మాట్లాడాలి, మన అఖిల్ గురించి మాట్లాడాలి. రాజు కోపం వచ్చింది, ఇందాక నీకు బయట చెప్పాను, చాలా కోపం వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు చాలా కోపపడతారు నిన్ను ఒకే ఒక్క ఇన్సిడెంట్ దగ్గర. అమ్మాయిని కొట్టడం మాకు నచ్చలేదు నిజంగా. కాకపోతే అది అప్పట్లో జరిగిన కథ కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఇప్పుడున్న అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, బట్ అక్కడ రాజు చెప్పడం జరిగిందనమాట. అది జరిగిన తర్వాతే కదా మా నాన్న ఎలివేషన్, ఎమోషన్ అన్నీ కనిపిస్తుంటే స్టోరీ పరంగా అది కరెక్ట్ అని నేను కూడా కాస్త కథలో బయట నుంచి కాకుండా లోపల నుంచి ఆలోచించి ఓకే యాక్సెప్టెడ్ అనిపించింది. బట్ యు ఆర్ అనదర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. మాలాగే ఒక జర్నీ స్టార్ట్ చేసి